ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా మనం అనేకమైనటువంటి అంశాలను చర్చిస్తూ ఉంటాం. యూట్యూబ్ మాధ్యంగా ధర్మ ప్రచారం ఇటీవల కాలం బాగా కొనసాగుతుంది. కానీ అది వ్యాపార దృష్టితో కాకుండా సనాతన ధర్మాభివృద్ధి, అలాంటి అనుష్ఠానాల వల్ల ధార్మికుడై జీవనం గడిపే ప్రయత్నం చేయాలి. సద్బోధలు అవి నిస్వార్థంగా ఉండాలి. కానీ ధర్మం పేరుతో నేటి కాలం జరుగుతున్నటువంటి అంశాలు అవి నాకన్నా మీకే బాగా తెలుసు. కలి ప్రభావం చేత ఇత్యాదివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే, శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. 13వ తారీఖు ఈ నెల ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసం ఎలాంటిదంటే, అనేకమైనటువంటి అనుష్ఠానాలకి ఇది పెద్ద పీట వేస్తుంది. చాతుర్మాస్య దీక్షలో ఉండేటటువంటి వారు ఒకే దగ్గర కూర్చొని, ఆశ్రమవాసి ఉండొచ్చు, గృహంలో ఉండేటటువంటి వాడైతేనేమి గృహస్థులు, ఈ శ్రావణ అనుష్ఠానం చేస్తారు. శ్రావణ అనుష్ఠానంలో అనేకమైన వ్రతాలు ఉన్నాయి. మనకు తెలిసినటువంటి వ్రతం ఒక్కటే. ఏమిటది? వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటివి మంగళవారము, శుక్రవారము, శనివారం. ఈ 3 చాలా విశేషమైనటువంటివి. ఆయా శుభనక్షత్రాల్లో ఆ వారం వచ్చినట్లయితే, ఆ వారంలో ఆ శుభనక్షత్రం వచ్చినట్లయితే, లేదా ఆ వారానికి అంత ప్రాధాన్యత మనకు శ్రావణ మాసం ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉత్తర భారతదేశంలో చేస్తారు. దక్షిణ భారతదేశంలో లక్ష్మీ అనుష్ఠానాలు ఎక్కువ చేస్తారు. గౌరీ, లక్ష్మి, మహావిష్ణు. కనుక శ్రావణ మాసములు అనేది మనం ఏం చేయాలో అనేది ఇదేం కొత్తగా విషయమేం కాదు. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి అనుష్ఠానం చేస్తూ ఉన్నాం. కానీ ఈ వ్రతాలు అనేటటువంటివి నేటి కాలము అలంకరణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అలంకరణకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత భక్తి శ్రద్ధలకు అంతగా ఇవ్వటం లేదు. మనల్ని చూచి ఇతరులు మెచ్చుకోవాలి, అబ్బా వారు చాలా బాగా చేసినారండి అనేటటువంటి ఆ యశస్సుకు, పేరు కోసంగా చేస్తుంటారు. చిత్ర విచిత్రమైన ఆకృతులు, అమ్మవారి ఆకృతులు. పూర్వం తెలియదు అవన్నీ. మరి చేశారా? లేదే. ఏ దేవతకైనా ఆరాధన చెయ్యాలంటే మనకు
సనాతన ధర్మలో ఇచ్చినటువంటివి 4 నేలలు. ఒకటి బింబము, రెండొకటి కుంభము. బింబం అంటే అది ఫోటో కావచ్చు లేదా మూర్తి కావచ్చు. కుంభము అంటే కలశం. కుండము అంటే యజ్ఞగుండం. మండపము. ఇప్పుడు మండపం అంటే మనం నవగ్రహారాధన చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి పూజలో చేస్తుంటారు నవగ్రహ మండపారాధన. మనం ఆ మండపాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పెడతాం మనం. అదేమిటది? అది అలంకార పీఠం. అది మండపం కాదు. మండపం అంటే నవధాన్యాలతో కూడుకున్నటువంటిది. అక్కడ ఆ మండపంలోకి ఆయా దేవతను ఆయా స్థానంలోకి పిలవదు. ఇది పెద్ద తంతు. అంటే ఆరాధన విధానం మండపం, అలాగే కొండము, కుంభము, బింబము. మరి వీటిని వదిలేసి మనం ఏమేమి చేస్తుంటాం, చెప్పినా వినరు. వాడేం చెప్తుంటారులేండి పిచ్చి వాళ్ళకి, అందంగా ఉంటే కదా అంటారు. మంచిదే కాదను. కనుక ఏ వస్తువుల్లోకి దేవత ఆవాహనం అవుతుంది అనేది మనం తెలుసు. అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ప్రతి దేవతకి హవిస్సును అందించేవాడెవడు? అగ్ని. ఆయన ద్వారా నిండిపోతాయి. ఇక్కడ అగ్నికి ప్రాధాన్యత. అలాగే కుంభము అంటే కలశము. కలశం ఏమిటి? కలశంలో ఉండేటటువంటి నీటిని పంచపల్లవాలు దాంట్లో నిక్షిప్తం చేసి కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పము, అలాగే రావి, మర్రి, ఓదంబరము, ఇక దాంట్లో ఈ పంచపల్లవాలు వేస్తాం. వాటి వల్ల ఏమవుతుంది? తమలపాకు, మామిడి ఆకులు వేస్తాం. 5 మామిడి ఆకులు. ఈ విషయం వల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఆ పవిత్రమైనటువంటి జలంలో అపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్య ఆపహ అంటాం మనం. నీరే అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ నీటిలోకి ఆ దేవతను మనం ఆవాహన చేస్తాం. ఇది స్వచ్ఛంగా చేసే ఆరాధన. ఇది మనకు వ్రతాల్లో చేసేటటువంటి అంశం. ఇది కనుక శాస్త్రీయమైనటువంటి దేవతారాధన వల్ల ఉత్కృష్టమైన ఫలితం ఉంటుంది. ఈ మాసమంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. లక్ష్మి అంటే నోట్ల కట్టల కాదండి, సుఖశాంతులనే లక్ష్మి అంటారు. పూజ చేసే పని అయితే లక్ష్మి వచ్చే పని అయితే అంటే నోట్ల కట్టలు లక్ష్మి వస్తుంది, కానీ అది నీకు లక్ష్మి అని గోచరించదు. నీకు అయ్యో డబ్బు రావటం లేదే అనే బాధలో ఉంటావు నువ్వు. నేను రోజు లక్ష్మీ పూజ చేస్తున్నానే, నాకేం రాలేదు అనుకుంటాను. ఇంట్లో సుఖశాంతులు లేవా? ఇంట్లో నీకు సుఖశాంతులు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నావు అంటే నువ్వు లక్ష్మీపుత్రుడు అనే లెక్క. నోట్ల కట్టలు వచ్చి పడితే కాదు. లక్ష్మీ పూజ చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది, కానీ నువ్వు చేస్తున్నావా? లేదే. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? అబ్బవారు భలే చేసినారండి అని ఇతరుల మెప్పు కోసం, డాంభికం కోసంగా చేస్తే లక్ష్మి ఎలా వస్తుంది నాయన? వస్తుందే? రాదు. ఏకాంతంగా కూర్చొని భక్తితో, శ్రద్ధతో ఆరాధించాలి. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు అర్ధరాత్రి 12 గంటలకు, దాన్ని తురియ సంధ్య అంటారు. ఆ తురియ సంధ్యలో నువ్వేం చేయాలి? చక్కగా ఒక పీఠం పరు, ఆ పీఠంలో మధ్యలో అష్టదళ పద్మాన్ని వేయి. అష్టదళ పద్మాన్ని వేసి మధ్యలో కొంతమంది అంటారు శ్రీం బీజం రాయమంటారు. శ్రీం అనేటటువంటిది ఆత్మబీజం, అని లక్ష్మీ బీజం అనుకుంటారు.
కానీ మనకు శ్రీ సూక్తాన్ని చదివేటటువంటి వాడికి లక్ష్మీ బీజం ఏమిటో అర్థమవుతుంది. ఇది నేను కల్పించేది కాదు. శ్రీ సూక్తం చదివితే అమ్మవారి యొక్క బీజము ఏమిటో దాంట్లో రాసినాడు. అ ఈం, అ ఆ ఈ అని ఉంది కదండి, అది ఆ ఈం దీర్ఘంగా ఈం అనే బీజాన్ని మధ్యలో వ్రాసి చుట్టూ ఊర్ధ్వవత్తులు, ఒక ఒత్తి వేసి ఊర్ధ్వంగా వెలగాలి, 11 ఒత్తులు వేసి శ్రీ సూక్తం కరన్యాస అంగన్యాస సహితంగా చదవాలి. ఏమిటి? శ్రీ సూక్తం తెలుసు అందరికీ, కానీ దాంట్లో ఋష్యాదిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము ఇత్యాది ఉన్న సంగతి చాలామందికి తెలియదు. అలా వాటిని కరన్యాస అంగన్యాస సహితంగా శ్రీ సూక్త పారాయణం చెయ్యాలి. చేసిన తర్వాత ఈ యొక్క ఈం బీజాన్ని 108 సార్లు జపం చేయాలి. వారికి అమ్మ అనుగ్రహం లభిస్తుంది. అమ్మ అనుగ్రహం లభిస్తే ఏదైనా ఇవ్వచ్చు. ఆ అనుగ్రహం కావాలి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీయర్లక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని శ్రీ సూక్తం చెప్తాం. శుద్ధలక్ష్మి, ఎదుటివారు బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటటువంటి శుభ సంకల్పములు, ఇతరుల మేలు కోసంగా నువ్వు ఆలోచిస్తున్నామనుకో, నీకు శుద్ధలక్ష్మి సిద్ధించినట్టు. మంచి వాక్కు విద్య వచ్చిందనుకో, సరస్వతి. శ్రీయర్లక్ష్మి, డబ్బులున్నాయా, ఆమె వరాలు ఇచ్చేటటువంటి తల్లి. అత్తమామలను తన తల్లిదండ్రుల వలె భావించి చారుమతి ఎంతో సేవ చేసింది. ఆమె చేస్తే వరలక్ష్మి దిగొచ్చింది. అత్తమామలను హింసిస్తూ, అత్తమామల పట్ల గౌరవ భావం లేకుండా, ఎప్పుడు వీరిని మనం ఆశ్రమాల్లో చేర్పిస్తాం, వీరు మాకు పెద్ద అడ్డుగా ఉన్నారు అనే తలిచేటటువంటి ముత్తైదులు ఈ రోజుల్లో ఉన్నారు. నాకన్నా మీకు బాగా తెలుసు. అలాంటి ఆమె పెద్ద అలంకారం చేసి లక్ష్మీదేవిని అనేకమైన ప్రసాదాలు పెట్టి అందరినీ పిలిచి డాంబికంగా చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందా? ఏదైతే మూలముందో తన భర్తని, తన అత్తమామలని, తన వారికి అన్నా ఎక్కువగా ఆమె చదవండి. మీరు నేనేదో మిమ్మల్ని ఏదో హింసించే భావంతో, మిమ్మల్ని కించపరిచే భావంతో చెప్తలే. ఆ వ్రతకథ చదవండి శ్రద్ధగా. ఆమెకి, చారుమతికి దేనికి లక్ష్మీ కటాక్షం లభించింది అని. ఈ రోజుల్లో సాధ్యమాది సాధ్యమే. ఎలా? నీ క్యారెక్టర్. అలాంటి వినయం ఉన్నటువంటి వారు అమ్మను ఆరాధిస్తే పలుకుతుంది. ప్లాస్టిక్ ముఖాలు ఉండేటటువంటి బొమ్మలు, చిత్ర విచిత్రమైనటువంటివి, ఆ బిందెలు పెడతారు, దాని మీద ఇంకేదో పెడతారు, గుడ్డలు చుడతారు. ఏమిటండి ఇవి? చూసేదానికి బాగానే ఉంటుంది, కానీ దేవత అందులోకి ఆవాహన కావాలి. అసూనితే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం. ప్రాణప్రతిష్ఠా మంత్రం చదువుతాం కదా. బింబేస్మిన్ ప్రతిమేస్మిన్ ఆవాహితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ. ఎందుకు చదువుతారు అని పిచ్చా? వారు దేంట్లోకి ఆవాహన జరుగుతుంది. సరే, అది కనుక ఆ అర్ధరాత్రి పూట చక్కగా పీట పరిచి, ఆ పీట మీద తెల్లటి వస్త్రం లేదా మరి ఇంకేదైనా వస్త్రం పరిచి, దాంట్లో చక్కగా అష్టదళ పద్మాన్ని వేసి, మధ్యలో ఈం అనే అక్షరాన్ని వ్రాసి, శ్రీ సూక్త కరన్యాస అంగన్యాసంగా పారాయణ చేసి, పంచపూజ వస్తుంది దాంట్లోని. పంచపూజ మనకు గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పమని వస్తుంది.
ఈ పంచపూజ చేసిన తర్వాత చక్కగా శ్రీసూక్త పారాయణం చేసి ఆ మంత్రాన్ని ఈ మహాలక్ష్మి నమ, ఓం ఈం మహాలక్ష్మి నమ, ఓం ఈం మహాలక్ష్మి నమ, ఇలా అమ్మవారిని జపించి లక్ష్మీ అనుగ్రహం. ఎందుకంటే తురియ సమయంలో చేసే లక్ష్మీ ఆరాధన మనకి దీపావళి రోజు కూడా ఎప్పుడు చేస్తాం, మనం మహానిషి పూజ చేస్తాం కదా, ఆ రాత్రి చేసే పూజ ఆమెకి ఎంతో ఇష్టం. ఈ పని చేయండి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి. అర్థమైందా? ఇక వృద్ధులు ఉంటారు, 60-70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, పూజలు పునస్కారాలు చేయలేనటువంటి వారు ఈ శ్రావణ మాసమంతా కూడా భాగవతాన్ని భాగవతాన్ని పారాయణం చేసిన వాని జన్మధన్యం. భాగవతంలో ఉన్న ఏ ఒక్క శ్లోకాన్ని పారాయణం చేసినా యముడితో వాడికి భయం లేదు అని మనకు భాగవతం చెప్తుంది. అంత అద్భుతమైనది. నెల రోజులు భాగవతాన్ని రోజుకి ఒక్క అధ్యాయం, దానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఏం స్వామి మీరు ప్రతిదానికి కరణ్యాసం గన్యాసం అంటున్నారు అనుకోవచ్చు, కానీ ఇది పద్ధతిది. ఒక శాస్త్రాన్ని పారాయణం అంటే ఏంది? పరా ప్లస్ ఆయనం, పారాయణం. పర అంటే ఏంది? ఎక్కడైతే ఈ సృష్టి అంతా సమస్తమంతా కూడా ఎతోవా భూతాన్ని ఇమాని జాయంతి అని మనకు, ఎక్కడ ఈ ప్రపంచం లయమైపోతుందో తద్బ్రహ్మ, అలాంటి ఆ స్థితికి తీసుకెళ్ళేటటువంటిది కాబట్టి పారాయణం. అందుకని దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా కరన్యాసం అంగన్యాసము చక్కగా తెలుసుకొని భాగవతాన్ని ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదవండి. శ్రావణ మాసం అంతా కూడా చూడండి. ఒక విషయం మీకు చెప్తాను నేను. ఇక్కడి నుంచి మీరు ఏదో దూర ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కనీసం పొడుదోంకునేటటువంటి పేస్టుతో సహా మీరు అన్నీ సర్దుకొని వెళ్తారా లేదా? వెళ్తారు. ఖర్చులకు కావాల్సినటువంటి డబ్బులు అవి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు జోబీలో ఉంటాయి కదా, అన్నీ అక్కడ ఖర్చు పెట్టుకొని రావు. ఇన్ని సర్దుకొని మనం ప్రయాణానికి బయలుదేరుతాం. ఏమండి, రేపు ఈ దేహాన్ని, ఏ దేహం చూసైతే మనం మురిసిపోతున్నామో, రేపు ఈ దేహాన్ని వదిలి అనంతమైనటువంటి అగాధమైనటువంటిది, ఊహకందనటువంటిది ప్రపంచానికి మనం బయలుదేరుతాం. మరి అలా ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం ఒకటి ఉన్నది. మరి ఆ ప్రయాణానికి పోయే ముందు నువ్వు అన్నీ సర్దుకోవా? అలాగే వెళ్ళిపోతావా? రైల్వే స్టేషన్కి ఎవరైనా నువ్వు తీసుకెళ్ళేటప్పుడు, వదిలేటప్పుడు వెళ్ళావు నువ్వు, లేదన్నా నాకు బోరుగా ఉంటుంది నువ్వు కూడా వచ్చి అన్నావు అనుకో, అప్పటికప్పుడు ఎక్కేసేవాళ్ళకు చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేవు, బట్టలు లేవు, ఏం లేవు. ఎంత ఇబ్బంది ఉంటుందా లేదా? అన్ని సర్దుకొని పోతే అలాగే ఆ దూరమైనటువంటి అవ్యక్తమైనటువంటి, వ్యక్తానికి కాకుండా ఉండేటటువంటి ఆ స్థితికి వెళ్ళేటప్పుడు అన్నీ ఈ పారాయణం చేత, ధర్మానుష్ఠానం చేత, పూజ చేత, జపం చేత, వ్రతం చేత, ఇవన్నీ నీకు ఆ ప్రయాణానికి కావలసినటువంటి సరుకు. తెలివైన వాడు అన్నీ చేసుకొని పోతాడు. అక్కడేం లేదు ఇక్కడేం లేదు అని కేవలం భోంచేసి తొంగుండేటటువంటి వాడికి ఇవన్నీ వ్యర్థమే అనిపిస్తాయి. కనుక ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసాన్ని, ఇక లక్ష్మీ గవ్వలని ఉంటాయి మనకి. లక్ష్మీ గవ్వలు చిన్న చిన్న గవ్వలు ఉంటాయి. ప్రతి నిత్యము లక్ష్మీ అష్టోత్తరం, పంచపూజ లక్ష్మీ అష్టోత్తరం ఆ గవ్వలతో చెయ్యండి. గవ్వలే ధనం స్వామి. ఈ పిల్లవాళ్ళకి ఇప్పుడు తెలియపోవచ్చు, అయ్యో జోబిలో చిల్లి గవ్వ లేదండి అని అంటుంటాం. పూర్వం మనం ధనం ఏంది? గవ్వే. అంటే అలా చిల్లి గవ్వ కూడా లేదంటే ఏంది? చిల్లి పడినటువంటి, అంటే రంధ్రం ఉన్నటువంటి గవ్వకి విలువ ఉండదు. అందుకని ఇప్పుడు చిల్లి గవ్వ లేదండి అని అంటుంటాం. అలా చక్కటి ఆ గవ్వలతో
లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ ఒక్కొక్క గవ్వని అమ్మ ముందు వేసి ఆరాధించామనుకో, లక్ష్మి అంటే సుఖం అండి, శాంతి అండి. ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానికి ఆధారం లక్ష్మి. కేవలం లక్ష్మిని ఏదో ఫైనాన్స్ మినిస్టర్గా మనం భావించకూడదు. అలా గవ్వలతో అమ్మవారిని ఆరాధించండి. ఇక అత్యంత ప్రధానమైన, అవి కూడా మేము చేయలేని, గవ్వలు దొరకలేదు, ఏం చేయాలి? అఖండమైనటువంటిది బ్రహ్మ సుఖమహర్షికి ఉపదేశం చేసిన అద్భుతమైన స్తోత్రము లక్ష్మీ కవచమది. 36 శ్లోకాలు ఉంటాయి. ప్రతి నిత్యము, ఒకవేళ మీకు నెట్లో కొనుక్కుంటూ వస్తుందండి, అది చక్కగా ఉదయం పూట ఆ లక్ష్మీ కవచాన్ని పెట్టండి, వింటూ ఆనందించండి. చదవగలిగే శక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉభయ సంధ్యల్లో కనీసం ఉదయం అన్నా చేయండి. ఉదయం కుదరదా, సాయంత్రం అన్నా చేయండి. ఆ లక్ష్మి యొక్క కవచాన్ని నెల రోజులు చేశామనుకో, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మనం ఏం కోరుకుంటామండి? విద్య కోరుకుంటాం, మంచి సంసార జీవితం కోరుకుంటాం, ధనాన్ని కోరుకుంటాము, అనుకున్న పనులన్నీ నెరవేరాలి, ఇవే కదండి. ఇంతకన్నా ఇంకేం కోరుకుంటాం? అవి కోరుకునేటటువంటివి ధర్మబద్ధంగా ఉన్నాయి అనుకో, అమ్మ అనుగ్రహం లభించి తీరుతుంది. ఇలా లక్ష్మీ కవచ పారాయణం చేయొచ్చు. ఇక వరలక్ష్మి వ్రతం గురించి అయితే అనేక వీడియోలు మీరు వింటుంటారు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుక ఈ శ్రావణ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆయన ఏదో ఒక అనుష్ఠానం చేయి. చక్కగా పూర్వం చెప్పాను నేను, శంఖారాధన, చక్కగా శంఖాన్ని పూరించండి గృహంలో, అమ్మవారికి ధూపాన్ని వేయండి. శ్రావణ మాసం అంత అద్భుతమైనటువంటి మాసం. వీలైనంత వరకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయబాకండి, ఇతరులను మోసగించే ప్రయత్నం చేయబాకండి. 100 పూజలు చేసినా నీ వ్యక్తిత్వం సరిగా లేదనుకో, వ్యర్థమే అవన్నీ. పూజ వల్ల నీ హృదయంలో మార్పు రావాలి, ప్రశాంతత రావాలి, ఇతరుల పట్ల ద్వేషం నశించాలి, అసూయ నశించాలి. నువ్వు పొగడకపోయినా పర్వాలేదు, దండం పెట్టకపోయినా పర్వాలేదు, నమస్కరించకపోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తిని దూషించు, ప్రశాంతంగా ఉండు. కనుక ఈ ఆరాధనలన్నీ అనేకమైనటు. ఒకటి లక్ష్మీ కవచం కావాలన్నా, మరొకటి శ్రీసూక్తం కరన్యాస అంగన్యాస సహితంగా శ్రీసూక్తం కావాలన్నా, అంగన్యాసము కరన్యాసము వృష్యాభిన్యాసము ఇవి మాత్రం నేను రాసి మీకు అందిగలుగుతాను. ఆ 15 మొత్తం రుక్కులన్నీ నేను, ఎందుకంటే శ్రీసూక్తం అందరి దగ్గర ఉంటుంది, కానీ ఈ కరన్యాస అంగన్యాసాలు ఉండవు, అవి చాలా అరుదుగా ఉంటాయి. లభించిందా ధన్యులు మీరు. అది కావాల్సినటువంటి వారు. ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే 9966690246 నా నంబర్ తెలుసు, కాల్ చేసి మీరు నన్ను సంప్రదించవచ్చు. కనుక అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అందరూ కూడా అనుష్ఠానం చేసి అమ్మ కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.